సో హాయ్ గైస్, ఈ వీడియోలో మనము MuleSoft వర్సెస్ డెల్బూమి. సో ఇది ఎలా ఉంది, ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఇవి రెండు కూడా ఇంటిగ్రేషన్ టూల్స్. సో దానికి సంబంధించింది మనం మాట్లాడుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి బేసిక్ డిఫరెన్స్ అయితే ఒకసారి మాట్లాడుకొని, దాంతోపాటు డెల్బూమి, MuleSoft సాలరీస్ ఎలా ఉన్నాయి, ప్రెసెంట్ ఫ్యూచర్లో ఇంటిగ్రేషన్ టూల్స్ అనేవి కెరియర్ అనేది ఎంతవరకు మనము ట్రస్ట్ చేసి ముందుకెళ్ళచ్చు అనేది మనం డిస్కస్ చేసుకుందాము. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, కోడింగ్ విషయానికి వస్తే డెల్బూమిలో లో కోడ్ ఉంటుంది, MuleSoftలో కొంచెం కాంప్లెక్స్ కోడింగ్ ఉంటుంది. అండ్ స్మార్ట్ డేటా మ్యాపింగ్ వచ్చి డెల్బూమిలో ఉంది, బట్ MuleSoftలో లేదు. వర్షనింగ్ వచ్చి బిల్ట్ ఇన్ వర్షన్ కంట్రోల్ డెల్బూమి అనేది. అండ్ దెన్ 6 డిఫరెంట్ వర్షన్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి MuleSoftలో. అండ్ దెన్ డేటాబేస్ విషయానికి వస్తే ఫుల్ టేబుల్, అండ్ MuleSoft విషయానికి వస్తే డిపెండ్స్ ఆన్ మాన్యువల్ అండ్ రిటర్న్ సెలెక్టివ్ స్టేట్మెంట్స్. అండ్ ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే, 86% రికమెండింగ్ ఏంటి అంటే MuleSoft కంటే, అంటే MuleSoft చాలా మంది MuleSoft ప్రిఫర్ చేస్తారు, కానీ అంటే ఎక్కువ మంది MuleSoft ప్రిఫర్ చేస్తారు. సో కంపారిటివ్లీ డెల్బూమి కంటే కూడా. సో ఇది ఒకసారి మనం చూసుకోవాలి. అండ్ దెన్ ఇంకొక విషయానికి వస్తే, ఇది డేటా వేర్ హౌస్ కనెక్షన్స్ అనేవి డెల్బూమితో ఉంటుంది, బట్ MuleSoftతో ఇది ఉండదు. సో ఇది ఓవరాల్ గా బేసిక్ ఓవర్ వ్యూ అయితే. సో అసలు బేసిక్ డిఫరెన్స్ అయితే ఇది. అండ్ దెన్ చాలా మందికి కోడింగ్ తక్కువ ఉన్నది కాబట్టి, ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, మనం మాక్సిమం అంటే మనం చాలా ఎక్కువ మంది పీపుల్ గురించి నేను మాట్లాడుతున్నాను, చెప్పొద్దు మళ్ళీ కొంతమంది నేను కోడింగ్ అంటే ఇంట్రెస్ట్ అని ఫస్ట్ నుంచి కోడింగ్ తీసుకోవాలనుకుంటున్నాను. సో అలా కాదు. సో ఎక్కువ మంది పీపుల్ గురించి మనం ఏదైనా మాట్లాడేటప్పుడు మెజారిటీ పీపుల్ని మనం కన్సిడర్ చేసి దాన్ని బట్టి మనం మాట్లాడుతూ ఉంటాం, రైట్? సో దాన్ని బట్టి మనము అంటే ఏదైనా చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ విషయానికి వస్తే, MuleSoft అనేది నెక్స్ట్ జెన్ ఇంటిగ్రేషన్ సొల్యూషన్స్. ఇది 2018లో సేల్స్ ఫోర్స్ కంపెనీ అక్వైర్ చేసింది. సో భూమి అనేది కూడా ఇంటిగ్రేట్ అప్లికేషన్స్ అండ్ డేటా. సో ఇదేంటి అంటే, ఇట్స్ ఇన్నోవేట్ అప్రోచ్ టు ఇంటిగ్రేషన్, రిమూవ్స్ కాంప్లెక్సిటీ, బిజినెస్ ప్రాసెస్ ఇవన్నీ కూడా ప్లాన్ చేస్తారు. సో ఆల్మోస్ట్ ఏంటి అంటే, రెండు కూడా చేసే వర్క్ అనేది ఆల్మోస్ట్ సిమిలర్ గానే ఉంటుంది. సో చెప్పాలంటే ఇది వర్సెస్ అన్నమాట. సో అంటే కాంపిటేటర్ అని కూడా చెప్పొచ్చు, ఈ రెండు డిఫరెంట్ కాంపిటేటర్స్. సో ఇక్కడ సాలరీస్ విషయానికి వస్తే, ఫస్ట్ విల్ గో విత్ డెల్బూమి ఏ కంపెనీస్ లో యావరేజ్ శాలరీ ఎంత ఉందని ఒకసారి చూసుకుంటే, ఇన్ఫోసిస్ లో యావరేజ్ శాలరీ 3 to 4 lakhs ఉంది. అండ్ ఎక్సెంచర్ లో 9 lakhs, తర్వాత IBM లో 5 to 9 lakhs, విప్రోలో 7 to 7 lakhs ఉంది. అండ్ విప్రో తర్వాత క్యాప్జీలో 5 lakhs ఉంది, IBM లో 10 lakhs 11 lakhs ఉంది యావరేజ్ శాలరీ. HCL లో 7 to 8 lakhs ఉంది, LTI లో 6 to 7 lakhs ఉంది. అండ్ ఇంకా డిఫరెంట్ గా ఉంది. సో యావరేజ్ శాలరీ ఓవరాల్ గా అన్ని కంపెనీస్ లో కలిపి అంటే 6 to 7 lakhs 8 lakhs మాత్రమే ఉంది. సో యావరేజ్ మనం మాట్లాడుకునేది యావరేజ్ మాట్లాడుకుంటున్నాము. అండ్ దెన్ MuleSoft విషయానికి వస్తే, ఇది యావరేజ్ శాలరీ వచ్చేసి ఇది కూడా ఆల్మోస్ట్ 6 lakhs దాకా ఉంది, బట్ కంపెనీస్ వేరే ఉంది, అంటే వేరేగా ఉంది. సో కంపెనీ టు కంపెనీ TCS లో 6,44,000, క్యాప్జీలో 6,50,000, సో IBM లో 7 lakhs, అండ్ దెన్ విప్రోలో 4 lakhs, అండ్ దెన్ డెలాయిట్ లో 6 to 8 lakhs, ఇలా డిఫరెంట్ గా ఉంది. విప్రోలో వచ్చేసి విప్రోలో కూడా యావరేజ్ అట్లానే ఉంది. సరే, ఇవన్నీ అంటే యావరేజ్ 6 to 7 lakhs దాకా ఉంది. సో ఓవరాల్ గా MuleSoft వర్సెస్ MuleSoft కానీ డెల్బూమి కానీ మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, సాలరీస్ అనేవి యావరేజ్ ఉన్నాయి. ఇట్ డజంట్ మీన్ దట్ ఒకరికి ఏదో ఒక కంపెనీలో 10 lakhs వచ్చాయని, 7 lakhs వచ్చాయని, 8 lakhs వచ్చాయని, లేకపోతే MuleSoft రీసెంట్ డేస్ లో ఐ హావ్ హర్డ్ దట్ అరౌండ్ 1% ఆర్ ఫ్యూ పీపుల్ లైక్ 17-18 lakhs దాకా వచ్చాయి కొంతమందికి MuleSoft మీద. అందరికి ఒకరికి MuleSoft మీద 17-18 lakhs వచ్చాయని చెప్పి మనము వెళ్ళి అంటే వాళ్ళకి వచ్చాయి కదా, అదే మనము క్యాల్కులేట్ చేసుకోకూడదు. మనం ఎప్పుడైనా ఏదైనా మాట్లాడేటప్పుడు మాక్సిమం పీపుల్, ఎంతమంది పీపుల్ ఉంటే అంత ఎక్కువ బ్రాడ్ గా మనం థింక్ చేసి దాన్ని బట్టి మనం అనాలిసిస్ చేయాలి. సో ఒక 5 మంది, ఒక 10 మంది, లేకపోతే ఒక 20 మంది, ఒక 50 మంది, ఒక 100 మంది కాకుండా ఓవరాల్ గా మార్కెట్ అనేది ఎలా ఉంది దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవాలి. మా తర్వాత ఇది ఎంతకాలం ఉంటుంది, ఎంతకాలం దీన్ని మనం సస్టైన్ అయ్యి సర్వైవ్ అయ్యి, అండ్ ఎందుకంటే దిస్ ఈస్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ అవర్ లైఫ్. మన జీవితానికి సంబంధించిన విషయం కాబట్టి చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. సో యావరేజ్ 6 lakhs అంటే వెరీ తక్కువ అని చెప్పలేము, బట్ ఓకే. ఫ్యూచర్ చూసుకుంటే దీంట్లోనే వెళ్ళాలి అంటే ఇంటిగ్రేషన్ అనేది ఎప్పటికీ ఉంటుంది, ఇంటిగ్రేటెడ్ టూల్స్ అనేవి, దాంట్లో డౌటే లేదు. కానీ ఇక్కడ ఇంటిగ్రేటెడ్ టూల్స్ అనేవి ఇప్పుడు నేరో ఆపర్చునిటీస్ కిందకు వస్తాయి. ఇప్పుడు మనం జనరల్గా ఏదైనా డొమైన్ అయినా కానీ బ్రాడ్ ఆపర్చునిటీస్, నేరో ఆపర్చునిటీస్ ఉంటాయి. సో ఇది మాత్రం ఇంటిగ్రేటెడ్ టూల్స్ అనేవి నేరో ఆపర్చునిటీస్ కిందకు వస్తాయి, బట్ ఎప్పటికైనా కానీ ఫ్యూచర్ అయితే ఉంటుంది.
సో ఒకరికి ఏదో ఇనిషియల్ డేస్ లో మనకు ఒక వచ్చేస్తుంది, ఒక అంటే మనకి ఇనిషియల్ డేస్ లో జాబ్ ఇప్పించేశారు, జాబ్ పెట్టించేశారు అని కాకుండా మనం ఏంటంటే డొమైన్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఈ కంపెనీ నుంచి మళ్ళీ ఇంకో కంపెనీకి స్విచ్ అయ్యేటప్పటికి ఈ డొమైన్ అనేది ఉంటుందా లేదా అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. అంటే కంపెనీ టు కంపెనీ ఆఫ్టర్ 2 years ఆర్ ఆఫ్టర్ 3 years కంపెనీ టు కంపెనీ స్విచ్ అవ్వాలన్నా కానీ ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయంటే మనకు తొందరగా ఇంకో కంపెనీలో హైక్ దొరుకుతుంది. ఒక 30-40%, 60% ఆర్ 100% డిపెండ్స్ ఆన్ పర్ఫార్మెన్స్. మన ఎంత సబ్జెక్ట్ ఉన్న దాన్ని బట్టి మనం ప్యాకేజ్ అనేది ఎక్కువ ఇస్తారు. బట్ ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటే మనం తొందరగా కంపెనీ టు కంపెనీ స్విచ్ కొట్టడానికి ఉంటుంది. సో అందుకనే శాప్ ఎందుకని చాలా మంది అడుగుతూ ఉంటారు, శాప్ అని. శాప్ డిఫరెంట్ మాడ్యూల్ 25+ మాడ్యూల్స్ ఉన్నాయి. శాప్ పరిస్థితి ఇదే. కంపెనీ టు కంపెనీ స్విచ్ అవడం అనేది చాలా కష్టమైన పని. శాప్ నుంచి చాలా మంది వేరే వేరే డొమైన్స్ అనేవి మైగ్రేట్ అవుతూ ఉంటారు. ఓకే, సో అందుకనే శాప్ అనేది నేను ఎప్పుడు అడిగినా కానీ వద్దు అని చెప్తా ఉంటాను. ఓకే, సో ఇది ఒకసారి చూడండి. ఆల్ ది బెస్ట్ గైస్. టైం వేస్ట్ చేయకండి, లైఫ్ లో కష్టపడండి. కష్టపడితే ఏదైనా కానీ పాసిబుల్ అండి. 100% పాసిబుల్. ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. ఓకే, మనం ఏది ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. మనం కష్టపడి మన కెరీర్ని బిల్డ్ చేసుకున్నాం అంటే అన్ని మనల్ని ఎత్తుకొని వస్తాయి. గుర్తుపెట్టుకోండి, ఐ హ్యావ్ ప్రూవెన్ ఇన్ మై లైఫ్. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్ CVC Guidance Private Limited, one stop solution for all the oriented courses. Thank you.